నెక్స్ట్ సాక్రిఫైస్. ఏమేమి సాక్రిఫైస్ చేయాలి? సాక్రిఫైస్ ఉన్నాయా లేవా? ఈరోజు చాలా చాలా దావతులు ఉంటాయి, లేదా ఎలక్షన్ సంబంధించి లాస్ట్ 2-3 months బ్యాక్ అయితే ఎలక్షన్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి నిద్ర లేవడం కూడా ఇబ్బంది అయి ఉంటుంది. ఎస్ సార్, లేకపోతే సిట్టింగ్కు టైం ఇచ్చి ఉంటారు మహానుభావులు. మీరైతే కిట్టి పార్టీలకు ఇచ్చి ఉంటారు, చాలా ఇంపార్టెంట్ అవి. ఎస్ సార్, లేదంటే దినాలు 3 వద్దులు చచ్చిపోయిన తర్వాత మిగతా ఉంటుంది చూసిన సినిమా మామూలుగా ఉండదు. అది చచ్చిపోయిన వీడియో దాస్తాడు తాగి తింటాడు. ఇదెక్కడ కర్మ? ఆల్రెడీ కొంప మునిగిపోయింది. పోనీ లేకొస్తావా? అవుతుందా మనతోనే? ఉన్నోడిని గట్టిగా తినబెట్టాలి, ఆ నోట పెట్టుకొని మనం కూడా తినాలి. ఎన్ని వచ్చినా సరే తినమ్మా జీవితం కంపల్సరీ వస్తాయి పైసలు. తెలంగాణ సంస్కృతి ఉందా లేదా? డబ్బులు వస్తాయా లేదా? పుణ్యానికి ఇట్లా చచ్చిపోయినా బిడ్డ నేను స్వర్గంలో ఉందని పంపిస్తాడైనా మనకి ఛాన్స్ ఉందా? మనం మాత్రం ఓదార్పు యాత్ర మొదలుపెట్టు. జగన్ సార్ నుంచి నడుస్తూనే ఉంది ఇక్కడ వాడి. దయచేసి వినండి. సాక్రిఫైస్ విషయంలో పండగలు పబ్బాలు ఇవన్నీ సాక్రిఫైస్ చేయాల్సిందే. ఇంకా ఏమేమి ఉన్నాయంటే అకేషన్స్ అయిపోయినాయి కదా, ఈగో చేసుకోండి. మీరు దేంతో ఉండండి అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అటెండర్ బెల్ మాత్రమే కొట్టాలి. ఎన్ని రోజులు కొట్టాలండి? రిటైర్మెంట్ అయ్యేంత వరకు బెల్లే కొట్టాలి. మా స్కూల్లో జరిగిన విషయం. హెడ్ మాస్టర్ కంటే మా అటెండర్ ముక్తే అని ఉండేది. ఆయన శాలరీ ఎక్కువ. అంటే హెడ్ మాస్టర్ కంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనది 2-3 వేలు ఎక్కువ. అయినా సరే ఆయన ఏం చేయాలి? బెల్ మాత్రమే కొట్టాలి. ఎస్ సార్, ఇప్పుడు మీ అండర్లో ఒక ఆయన డియూసిడిగా ఉద్భవించాడు. ఆయన సిఎన్సీ చేయాలి, మిగతా 7 steps అని చేయాలా లేదా? ఇదైతే కంపల్సరీ అర్థమవుతుందా నేను చెప్పే విషయం? దీంట్లో ఏమైనా డిస్కౌంట్ ఉందా? ఆఫరు? నో ఆఫర్. ఆఫర్ ఉన్న రోజు నువ్వు బయట ఉండాల్సిందే, ఇలా క్వశ్చనే లేదు. సో ఇది మనం దేంట్లో ఉండాలంటే 7 steps మనం కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే మనం నేర్చుకోవడం. కానీ ఆయన దాంట్లో యాప్ ఉండదు. సిల్వర్ అయిండు, ఆయన యాప్ ఉండదు. తర్వాత ఆయనకు లుంగి తోలు చెప్పులు వేసుకుంటే ఆయనకు అక్కడ ఏం చేశారు అంటే మంచిగా టక్కు టై షూ వేసుకొని తీసుకొచ్చారు. బాగానే ఉంది. అందరు చూసి వెస్టేజ్ లీడర్ అంటారు. 2 నెలల తర్వాత ఆయన లేడు. అదే టక్కు టై ఇడిచి లుంగి కట్టిండు. ఊరోళ్ళు ఏమంటారు చెప్పండి? ఎవరిని బదనాం చేస్తారు? ఎవరిని ప్లేన్ చేస్తారు చెప్పండి? జాయిన్ చేసిన అప్లైనర్ని పనిచేసే కంపెనీని ప్లేన్ చేస్తారు. ఎందుకు అయిందంటే నీకు అది లేదు, ఐడెంటిఫికేషన్ లేదు, గుర్తుపట్టే సామర్థ్యం లేదు. కాబట్టి ఏది తెలియని తీసుకొచ్చి అప్పటి వరకు ఆ నెల వరకు సిల్వర్ గోల్డ్ స్టార్ అయ్యేంత వరకు నీ స్వార్థం కోసం ఆయన డైరెక్టర్ చేస్తే ఈ రోజు బ్లేమ్ అయిన తర్వాత మనమే కదా. అప్పుడు అచీవ్ అయ్యేది నువ్వే, తర్వాత బ్లేమ్ అయ్యేది కూడా నువ్వే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినా లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా అతనికి ఏం కావాలి? కస్టమర్కి ఏం కావాలి సార్? ఆరోగ్యం కావాలి. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి సార్? డబ్బులు కావాలి. అది గుర్తుపట్టాలి ఫస్ట్ మనం. లేదని చెప్పి వెట్టి చాకరీ చేస్తాం, 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు చేస్తాం, తర్వాత నిలబడలే సార్. అక్కడ పసలేదు, ఏం నిలబడతారు చెప్పండి? ఆయనకు మంట లేదు, వెస్టేలో చేయాలనే కుతూహలం లేదు, చెయ్యాలనే దృఢ సంకల్పం లేదు. నువ్వు ఎంత చూస్తేంది? వెనుకతో చెన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ తెలుపు కాదని చెప్పి దాన్ని రాకితే ఏం లాభం? నువ్వు అతన్ని ఏమన్నా లాభం ఉందా? నీ టైం వేస్ట్ తప్ప. అదే టైంని అతన్ని గుర్తుపట్టి ఇతను నాకు కస్టమర్ గా పనికొస్తాడు, జస్ట్ ప్రోడక్టే సర్వీస్ చేస్తాను నేను, ఇతనికి నేను లీడర్ క్వాలిటీస్ లేవు కాబట్టి అతని కస్టమర్ గానే వాడుకోవాలి, వదిలిపెట్టమని చెప్పట్లేదు నేను. కస్టమర్ గానే వాడుకొని ఆ కస్టమర్ కి ఎంత సపోర్ట్ చేస్తాం సార్? మంత్లీ వన్స్ ప్రోడక్ట్ సర్వీస్ చేస్తాం, అంతవరకే. అదే లీడర్ కి అయితే 24/7 మనం అందుబాటులో ఉండాలి. కాబట్టి ఎవరి నువ్వు అక్కడ ఐడెంటిఫికేషన్ ఉండాలి, గుర్తుపట్టే సామర్థ్యం ఉండాలి. గుర్తుపట్టి ఈమె దేనికి పనికొస్తుంది, ఫ్యూచర్ లో లేదు లీడర్ కి ఎదిగే అవకాశం ఉందా? ఎస్, అవకాశం ఉందనుకుంటే నీ టైం స్పెండ్ చేయి, నీ డబ్బులు స్పెండ్ చేయి అక్కడ. అంతేగాని ఈ అవకాశం లేని దగ్గర ఎంతో కొండకి వేసి లాగుతాం కదా. కొండకి తాడేసి లాగితే ఏమైతే సార్? తాడు దిగుతుంది, మన ముందు పళ్ళు రావుతాయి. కాబట్టి ఈ రోజు చాలా సార్ 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డా సార్, 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డా సార్, నా టీం రాలేదు సార్. టీం రావాలంటే ఈ క్వాలిటీ నీ దగ్గర ఉండి అతని దగ్గర అది ఉందా లేదా, కెపాసిటీ ఉందా లేదా అని నువ్వు గుర్తుపట్టగలిగితే, ఫైండ్ అవుట్ చేయగలిగితే
అతనికి నువ్వు టైం ఎంత ఇవ్వాలి, ఇతని మీద నేను ఎంత టైం స్పెండ్ చేయాలనేది నీకు ఒక ఆలోచనకు వస్తుంది. సార్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఒక ఐడెంటిఫై చేయాలి. ఇద్దరు ఒక లీడర్ అంటూ చేసిన తర్వాత ఇతను లీడర్గా పనికొస్తాడు అనుకుంటా నీతో పాటు మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ తీసుకెళ్ళి. కానీ మనం ఏం చేస్తామంటే మొఖాల నొప్పులను తీసుకొచ్చి పెద్ద పెద్ద సెమినార్లో కూర్చోబెడతాం. అదే టైము ఒక ఎడ్యుకేటెడ్ లేదంటే అన్ఎంప్లాయీ లేదంటే మార్కెటింగ్ స్కిల్స్ తీసుకొని నీ వెంబడి తిప్పితే నీ పని వృధా అవుతుందా, నీ డబ్బులు వృధా అవుతాయా, నీ టైం వృధా అవుతుందా? మరి ఎక్కడ పని చేస్తున్నాం మనము? ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి పెట్టే ఖర్చు వాళ్ళకి పెట్టాలి. కాబట్టి మై డియర్ లీడర్స్, నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇతను పనికొస్తాడా పనికిరాడా, వెస్టేజ్ పనికొస్తాడు కానీ లీడర్గా పనికొస్తాడు. ఇక్కడ లీడర్స్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, వెస్టేజ్ అందరూ అవసరమే. ఎందుకంటే ప్రోడక్ట్